దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది. బ్రహ్మ నిర్వాణ అచలపీఠము, బ్రహ్మ నిర్వాణ అచలపీఠము, బ్రహ్మ నిర్వాణ అచలపీఠం యొక్క స్థాపనాచార్యులు, అచల ఆశ్రమ వ్యవస్థాపకులు, అచల సిద్ధాంత జీర్ణోద్ధారకులు, అభినవానుసంధాన దీక్షితులు, సార్వభౌమ పీఠము, ప్రథమ పీఠాధిపతులు పూర్ణానంద రాజయ్య గారు, గురుమాత అచల అమలాంబ అమ్మవారు సమేత పూర్ణానంద రాజయోగులు పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ద్వితీయ పీఠాధిపతులు మత్ గురువర్యులు శబ్దరహిత అచల పూర్ణానంద మైని సమేత అఖిలాత్మ బ్రహ్మరహిత అచల పూర్ణానంద రాజయోగి గురు దంపతుల పాదపద్మములకు హృదయపూర్వకంగా నమస్కారములు తెలియజేసుకుంటూ గురుమంత్రం విధానం తెలుసుకోవాల్సి ఉన్నది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇదియే గురుమంత్రము. గురుమంత్రమే వేదము. గురుమంత్రమే సర్వ పాపాఖ్యము. గురుమంత్రములకు మించిన మంత్రం లేదు. గురువును మించిన దైవం లేడు. ఎందుకనగా గురుమంత్రము త్రిగుణాత్మకం, త్రిమూర్యాత్మకం. ఈ త్రిమూర్యాత్మకమే అకార ఉకార మకారములైన ఓంకారం. ఓంకారమే ప్రాణవం. ఈ ప్రాణవమే పరమాత్మ. ఈ పరమాత్మ కన్నా వేరే లేదు. పరమాత్మ ఈ దేవమందున ఉండి శిష్యునికి ప్రత్యక్షముగా తెలియజేయుచున్నాడు. పరమాత్మమే గురు స్వరూపమై ఉపదేశించుతూ తన స్వరూపము తెలియజేయుచున్నందున అట్టి పరమాత్మ కంటే ఎక్కువైన దైవం లేడని తెలియజేయుచున్నాడు. గురుమంత్రము, మంత్రార్థము, మంత్రసారము అని ఈ మూడు విధముల తెలుసుకోవచ్చును. మంత్రం యొక్క అర్థం త్రిగుణాత్మకం, మంత్రార్థం గురువే దైవమని తెలుపుచున్నది. మంత్రసారం పరమును తెలియజేయుచున్నది. వేదాంతమంతా ఈ మంత్రమందు ఇమిడి ఉన్నది. ఇది గురుపదేశము వలన, గురుబోధ వలన తెలియవలసి ఉన్నది. మరియు గురువు అనగా ఎలాంటివాడు, గురు స్వరూపం అనగా ఏమి అనేదానికి ఈ శృతి. గుకారంచ గుణాతీతం రుకారం రూపవర్జితం గుణాతీత మరూపంచ యోగదుష్ట గురుస్మృతం. ఇది గురు స్వరూపం అనగా గుణములకు అతీతమైనటువంటిది వాడు. రూపునామ రైతుడు, రూపునామ సైతమైన ఎరగగాడు. రూపునామ రైతమైన పరమపదమే గురు స్వరూపం. అట్టి రూపును అందరూ తెలియవలసి ఉన్నది. ఇట్టి పరమ గురువులను తెలుసుకొనుటకు కొందరికే పరిమితము కాదు. మానవ జన్మలో అందరూ అట్టి పరమ గురువును తెలుసుకొనుటకు అర్హత ఉన్నది. అట్టి గురు స్వరూపము అది ఏ కులం కాదు, ఏ గోత్రము లేదు, ఏ మతం కాదు. అట్టి రూపునామ రహితమైన ఎల్లప్పుడూ నిండి నిమిడి కృతమై ఉండు ఈ దైవమును ఆచార్యుల వలన వివరముగా తెలియవలేము. మతాతీతమే వేదాంతం, వేదాంతాతీతమే పరము, పరమే గురు స్వరూపం. ఇది గురు నిర్ణయం.